ఏపీలో ప్రస్తుతం రాజకీయం అయోమయ స్థితిలో ఉంది. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య సవాళ్లు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నాయి. కూటమికి టైం ఇద్దాం, ఒకవేళ అప్పటికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే అప్పుడు నేరుగా రంగంలోకి దిగుతానని జగన్ ఓ అల్టిమేటం జారీ చేశారు. అయితే కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన కొన్ని హామీలను అమలు చేయడంలో కొంత విఫలం అయిందని అంటున్నారు ప్రజలు. తల్లికి వందనం, రైతు భరోసా ఇలా కొన్ని పథకాల విషయంలో కూటమి చాలా అలసత్వం వహిస్తుందని అంటున్నారు. అయితే అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ విధానం దిశగా అడుగులు పడుతున్నాయి. దీనిపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాడు జగన్ తెచ్చిన పాలసీనే బెటర్ అన్న ధోరణిలో కొంతమంది ప్రజలు ఉన్నారు. చంద్రబాబు గారు అతి త్వరలోనే రాష్ట్రంలో నాణ్యమైన తక్కువ రేటుకి మద్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంచి నిర్ణయమేనా? నిర్ణయం మంచిది, ఏది ఇంతవరకు అవ్వలేదు కదా. అవుతుంది. అక్టోబర్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పి అక్టోబర్ చూడండి, రేపు ఆగస్టు 15 నుంచి ఉచితం బస్సులు అన్నాడు. మరి అమ్మవాడి బళ్ళ అన్నది ఆయన ఎక్కి 2 నెలలు అయింది. ఆయన సంతకం పెట్టింది ఇంతవరకు పడలా. అమ్మవాడి సంతకం పెట్టాడో పెట్టలేదో తెలియదు. క్రితం సంవత్సరం అప్పుడు ఇంతవరకు పడలా. ఆయన దిగిపోయి 2 నెలలు అయింది. అప్పుడు పడాలి మాకు. మేమేమి అంటాడో నొక్కేసాను అంటాడు. నొక్కేసేది మాకు పడలేదు కదా. అమ్మవాళ్ళకి రైతు భరోసా పడలేదు. 40 సంవత్సరాల వాళ్ళు పడలా. అవన్నీ ఎప్పుడు పడదు? ఆయన ప్రతి వాళ్ళకి 15,000, 1,500 అన్నాడు. ఎంతమంది చదువుకుంటే అంతమంది 15,000, 15,000 ఇంతవరకు పడలేదు కదండి. మరి వాళ్ళకి కూడా ఇబ్బంది కదా. ఏదో ఇప్పుడు ఏమనుకున్నారు, జగన్ ప్రభుత్వం బాగుందన్న అన్నారు కదా కొంతమంది. ఇప్పుడు ఏమన్నాడు జగన్, ఏమన్నాడు ఇప్పుడు టీవీలో పలవ పెట్టిన వాళ్ళు జగన్ పలవ పెట్టేవాడు. చంద్రబాబు ఏం చేయడు, బిర్యానీ పెట్టాడు. అటు బిర్యానీ పోయింది, ఇటు పలవ పోయింది. మా ఇంట్లో పస్తులు అని ఆయనే చెప్తున్నాడు టీవీలో. నిజంగా అలాగే అనుకుంటున్నారు జనాలు కొంతమంది అనుకుంటున్నారు సార్. కొంతమంది అనుకుంటారు, కొంతమంది అనుకోరు. ఇంకా అమ్మవాడి ఏం పడలేదు పాపం ఆడవాళ్ళు. ఇక రెండో విషయానికి వస్తే, మేము జగన్కే ఓట్లేసాము, మా ఓట్లన్నీ ఏమయ్యాయని అన్న చర్చ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే చర్చనీయాంశంగా మారింది. దీనిపై గట్టిగా పోరాడాలని కూటమి ప్రభుత్వం ఈవీఎం ప్రభుత్వంగా మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై ఈవీఎంలో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈవీఎంల పరిశీలనకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బెల్ కంపెనీ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్లు ఏర్పాటు చేసి ఫిర్యాదు చేసిన వారికి చూపించనున్నట్లు తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలన చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రోజుకు 2 ఈవీఎంల వంతున పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ పరిశీలనలో గనక ఓట్ల విషయంలో కొద్దిగా అటు ఇటుగా ఫలితాలు వస్తే రాష్ట్రం మొత్తం ఇదే విధంగా ఈవీఎంలను పరిశీలించాలని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ కూడా 151 సీట్లు వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు తెగ సంకలు గుద్దుకున్నారు. ఇప్పుడు మాకు 164 స్థానాలు వస్తే ఈవీఎంలను ఎందుకు తప్పుపడుతున్నారని టీడీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.